రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉందని, ఆయన కారణంగానే వైఎస్ఆర్సీపీ కార్యకర్త బీసీ నేత కురుబ లింగమయ్య హత్యకు గురయ్యారని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ఎస్ఐ సుధాకరే కారణం, ఆయనే సరిగ్గా విధులు నిర్వహించి ఉంటే కురుబ లింగమయ్య హత్య జరిగి ఉండేదని ప్రశ్నించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఉద్దేశించి ఎస్ఐ సుధాకర్ చేసిన కామెంట్లకు ప్రకాష్ రెడ్డి బుధవారం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 27 రాత్రి పాపిరెడ్డిపల్లి గ్రామంలో జయచంద్రారెడ్డి ఇంటిపైన దాడి చేయలేదా? ఇదే నిందితులు, హత్య కేసు నిందితులు, ఈ నేరస్తులు దాడి చేయలేదా? 28వ తేదీ దాడి చేయలేదా? మరి ఎక్కడ పోయినాయి నీ ధర్మపన్నాలు? నీ ధర్మ సందేశాలు ఎక్కడ పోయినాయి? ఏ మూలం దాక్కున్నాయి నీ ధర్మ సందేశాలు? నీ నిజాయితీ గురించి మాట్లాడేటువంటి మాటలు ఎక్కడ నక్కినాయి? 27వ తేదీ ఇదే పాపిరెడ్డిపల్లిలో దాడి జరిగితే పోలీసులను పంపించావా? పోనీ నువ్వు వెళ్ళావు కదా, నువ్వే కదా ఎస్హెచ్ఓ, వెళ్ళావా? దాడి నిరోధించావా? ఆ దాడిని అడ్డుకున్నటువంటి కురుబ లింగమయ్య కుమారులు వారికి టార్గెట్ కాలేదా? అడ్డుకోవాల్సింది మీరు కాదా? పోలీసులు కాదా? మీరు చేయలేని పనిని తాము చేయాలనేసి ఆ దౌర్జన్యానికి ఎదురుపైన లింగమయ్య కుమారుల పైన కక్ష పెంచుకున్నది వాస్తవం కాదా? ఈ హత్య కేసుల ముద్దాయిలు పరిటాల సునీత తమ్ముడు, ఆమె తమ్ముళ్ళ కొడుకులు ఆ కురుబ లింగమయ్య పైన కానీ వారి కుమారుల పైన కక్ష పెంచుకున్నది అందుకు కదా? మరి 27 దాడి జరిగి 28 దాడి జరిగి జయచంద్రారెడ్డి ఇంటి పైన నీ వైఫల్యం వల్ల 30వ తేదీ హత్య జరగలేదు అదే గ్రామంలో? లింగమయ్య హత్య జరగలే? మరి 28వ తేదీ పోలేపల్లి ఎంపీటీసీ కొడుకును ఇదే ముద్దాయిలు పిలిచి బెదిరించడం వాస్తవం కదా? నువ్వు పోయి కొండయ్య గంతిమరి ఎంపీటీసీని బెదిరించడం వాస్తవం కదా? ఇంత దిగజారాలనా సుధాకర్? ఎవరిని నమ్ముకొని నువ్వు చేస్తున్నావు ఇది? పరిటాల సునీత నీకు టికెట్ ఇప్పించేటువంటి సామర్థ్యం ఉందనుకుంటున్నావా? ఆమె పైన ఆమె అధిష్టానానికి నమ్మకం ఉందనుకుంటా ఉన్నావా? అవసరం తీరేంత వరకు చంద్రబాబు తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వంతో చట్టపట్టాలు వేసుకొని పనులు చేసుకునే విధానం కాదు ఆమెది. ఆమె భర్త చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన విషయం మీకు తెలిసినా, తిట్టే తిట్లు మీకు తెలిసినా, ఆమె భర్త కానీ ఆమె కుమారుడు కానీ మొన్న టికెట్ ఇవ్వలేదని బతికినప్పుడు ఆమె భర్త కానీ చంద్రబాబు నాయుడిని తొన్నినా కొడుకు అని తిట్టినారు. చంద్రబాబు నాయుడిని తొన్నినా కొడుకు అని తిట్టినారు పరిటాల కుటుంబం. ఎప్పుడు కూడా 4 గోడల మధ్య చంద్రబాబు నాయుడిని తిడుతుంది. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు వల్ల ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఇమేజ్ లేదంట, పరిటాల రవి వల్ల ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఇమేజ్ ఉందంట. ఇది వీళ్ళ అభిప్రాయం. మరి దీనికి అంతటికీ కారణం ఎవరు చెప్పను సుధాకర్? ఏ విధంగా అయితే ఈ కేసు నీరుగార్చే ప్రయత్నం చేశావు, నువ్వు నమోదు చేసిన ఎఫ్ఐఆర్, నువ్వు కంప్లైంట్ ఏ విధంగా తీసుకున్నావు? మీరు పోలీసులు 20 మంది ఆ సంఘటనలో, ఆ హత్య సంఘటనలో పాల్గొంటే మీరు పోలీసులు వెళ్ళి అప్పటికప్పుడు ఒక కంప్లైంట్ కాగితం రాసుకొని చదువు రాని లోకజ్ఞానం లేని లింగమయ్య అన్న భార్య దగ్గరికి వెళ్ళి ఆమెతో ఏలిమూత్ర వేయించుకున్నారే? ఎలా వేయించుకున్నారు? కనీసం స్టేషన్ నుంచి ఒక ఇంక్ ప్యాడ్ తీసుకొని పోయినారా? అంత టైం కూడా మీరు ఇవ్వదలుచుకోలేదు. ఆమె కళ్ళకున్న కాటుకను చేతికి పూసుకొని, ఇంట్లో కాటుక డబ్బీని తీసుకొచ్చి చేతికి పూసుకొని, ఆ కాటుక డబ్బీతో కాదా, ఆ కాటుకతో కాదా మీరు ఏలిముద్ర వేయించింది? అంటే నిజాల్ని మరుగున పరచడానికి మీరు ఎంత తాపత్రయపడ్డారో అర్థం అవ్వట్లేదా సుధాకర్?